ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ నా యొక్క వందనాలు. బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తాను రాసినటువంటి 119వ కీర్తన 175వ వచనంలో నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. దేవా, నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను. నా యొక్క బ్రతుకుకు మూలం నీవే, నా జీవానికి మూలం నీవే, నా ఊపిరికి మూలం నీవే, నా యొక్క ఆయుష్కు మూలం నీవే, నా సమస్తానికి మూలం నీవే. నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 119వ కీర్తనలో అనేక సందర్భాల్లో మాటిమాటికి చెప్పినటువంటి మాట, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్యం చొప్పున నన్ను బ్రతికింపుము, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము, నీ కరుణా కటాక్షములను బట్టి నన్ను బ్రతికింపుము అని తాను బ్రతకాలి అన్న ఆశను తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన బ్రతకడానికి దేవుని యొక్క కృప, దేవుని మాట, దేవుని వాక్యము అవసరమై ఉందని మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. మనము ఈ 2026వ సంవత్సరపు తొలి దినాల్లో ఉంటున్నాం. మన ప్రార్థన, మన ఆశ అలాగే ఉండాలి. దేవా నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను. నువ్వు నన్ను బ్రతికించినంత కాలము నా ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. దేవా నన్ను బ్రతికించవా, దేవా నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను. ప్రైజ్ ద లార్డ్.